ఈ మూవీకి లైక్ తన It's suited that way. యాక్టింగ్ స్టైల్ సూట్ అయింది. అంటే ఓవరాల్ ఎట్లుంది మూవీ? మూవీ ఎట్లుందండి ఓవరాల్? మూవీ బాగుంది. కంపారిటివ్లీ ఐ లైక్ ది సెకండ్ హాఫ్ బెటర్. ఎక్కడైతే కన్వర్ట్ అవ్వడం కానీ లైక్ పీపుల్ గాట్ టు నో ద మెయిన్ క్యారెక్టర్స్ హార్డ్షిప్ అండ్ ఎవ్రీథింగ్, ఆ పార్ట్ వాస్ గుడ్. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఫ్యాన్ గా రామ్ చరణ్ కి క్లైమాక్స్ అట్లా జరగడం ఇష్టం లేదు అంటున్నారు. Bro, I'm not a Ram Charan fan, but still I like the movie, so I'm not the person to comment on that. స్టాప్ మొత్తం చాలా ల్యాగ్ ఉంది అవును. అనేసి అంటున్నారు కదా. అది ఆ సీన్ అంతవరకు తీసేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అంతవరకు తీసేసే సినిమా ఇక్కడ ఉంటుందండి. అంటే ఇంట్రొడక్షన్ అది ఉండడం వల్లే సినిమా మొత్తం ఫ్లాప్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది. అది డిపెండ్. ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అనేది పీపుల్స్ పర్స్పెక్టివ్స్. నేను ఎందుకు కమెంట్ చేస్తాను దానిపైన. నా వరకు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ బాగుంది అనిపించింది. కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చొచ్చు, సెకండ్ హాఫ్ నచ్చకపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్. జాన్వీ కపూర్ యాక్టింగ్ సెకండ్ అంటే జాన్వీ కపూర్ యాక్టింగ్ కంటే కూడా ద వే దే పోర్ట్రేట్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో బాగా పోర్ట్రేట్ చేశారు. అంటే తనకి స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోయినా కానీ క్రియేట్ చేసి పెట్టారు అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. చాలా మంది చెప్తే నేను ఏం చేయను. మీ ఒపీనియన్ మీరు చెప్పండి కదా. నా ఒపీనియన్ ఇంకా బెటర్ గా పోర్ట్రేట్ చేసి ఉండొచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ మై ఒపీనియన్, బట్ స్టిల్ ఇట్ డిపెండ్స్. అంటే రామ్ చరణ్ గారి డాన్స్ కానివ్వండి, అంటే అంటే యాక్టింగ్ మనం రంగస్థలంలో చూసాం. దాని తర్వాత ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చారు పూర్తిగా అన్నట్టుగా చాలా మంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అంటే మీ ఒపీనియన్. కంబ్యాక్ అంటే ఏ కంబ్యాక్ రకమైన అంటే ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు రంగస్థలం తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత హిట్లు లేవు. గేమ్ చేంజర్ కూడా పోయింది. దాని తర్వాత రంగస్థలం తర్వాత ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రామ్ చరణ్ అన్నట్టుగా ఇంకొంతమంది అంటారు. దాని మీద మీరేం మూవీ బాగుంది. నేను ఏ మూవీతో కంపేర్ చేయను కానీ యాజ్ అ మూవీ, యాజ్ అ పర్సన్ హూ లవ్స్ టు సీ మూవీ, ఐ లైక్ ఇట్. రామ్ చరణ్ డాన్స్ ఎట్లుంది? రామ్ చరణ్ డాన్స్ సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ కుడ్ హావ్ బీన్ బెటర్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఏఆర్ రెహమాన్ గారు కదా. ఎలివేషన్స్ బాగున్నాయి, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి, లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఐఎమ్ నాట్ అ క్రిటిక్, సో ఐ డోంట్ నో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జనాలు ఎలా తీసుకుంటారు ఏంటి అని. అంటే ఉప్పెన సినిమా తీసిన డైరెక్టర్ ఈ మూవీ ఎంత అంటే కొంతమంది ఒపీనియన్ అది. ఓకే, నన్ను ఉప్పెన చూడలేదండి ఆ టైంలో, నన్ను అడగండి. డైరెక్షన్ బాగుందండి. యాక్టింగ్ ఎలా అనిపించింది రామ్ చరణ్? అంటే ఈ రామ్ చరణ్ యాక్టింగ్ నాకు కామెడీ కంటే కూడా సీరియస్ యాంగిల్ నచ్చుతుంది రామ్ చరణ్ లో.